నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి వరదల నేపథ్యంలో గణేష్ నిమజ్జనాలు 2 రోజుల ఆలస్యం. కాలుష్య రహిత కార్యక్రమాల నిర్వహణపై మరింత దృష్టి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఎస్పీ వర్గీకరణ ఆపేంత వరకు తాము ఉద్యమిస్తాం. జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేద్దాం. గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశాం. కలెక్టర్ వి ప్రశాంత్ విజ్ఞప్తి చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే గోదావరి పుణ్యస్నానాలు ఆచరించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులు యాత్రికుల సౌకర్యార్థం పుష్కరాల రేవులో లాకర్లు ఏర్పాటు చేసినట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం స్థానిక పుష్కరాల రేవులో రుడా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 30 లాకర్స్ ను శాసన సభ్యులు ఆదిరెడ్డి వాసు స్థానిక నాయకులు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పుష్కరాల రేవులో భక్తులు స్నానాలు వివిధ కార్యక్రమాల నిర్వహణ కొరకు ఇచ్చడం జరుగుతుందని, వారి సామాన్లు భద్రపరుచుకునేందుకు ఇప్పటి వరకు ఎటువంటి సౌకర్యం లేదని, నేటి నుండి సామాన్లు భద్రపరుచుకునే విధంగా లాకర్స్ ను అందుబాటులోకి తెచ్చామన్నారు. గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరికను ధవళేశ్వరం బ్యారేజీ వద్ద జారీ చేయడం జరిగిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, నగరపాలక సంస్థ రుడా అధికారులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. రుడా పరిధిలో ఏదైతే కొన్ని పనులు చేస్తున్నారో దాంట్లో ప్రధానంగా లాకర్ సిస్టమ్, పుష్కరాల రేవులోని భక్తులు ఇక్కడ స్నానం ఆచరించడానికి వచ్చినా లేకపోతే వివిధ కార్యక్రమాల కోసం వచ్చినప్పుడు వారి యొక్క వస్తువులన్నీ పెట్టుకోవడానికి ప్రాపర్ లాకర్ సిస్టమ్ లేకపోవడం గుర్తించి రుడా నుంచి ఆ వర్క్ని పెట్టడం కంప్లీట్ అయ్యింది. దాని రోజున అఫీషియల్గా ఓపెనింగ్ చేసుకొని భక్తులందరి యొక్క అవసరాలు తీర్చడానికి దీన్ని ఉపయోగపడే విధంగా 30 లాకర్స్ని ఈరోజు రెడీ టు యూజ్ స్టేజ్లో తీసుకొచ్చాం. అలాగే పక్కనే రుడా నిధులతోటే విమెన్కి, మహిళలకి చేంజింగ్ రూమ్ ఒకటి కూడా చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీడియా వారి ద్వారా మాకు తెలిసింది చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉందని చూసాం. బహుశా అధికారులు, ప్రజాప్రతినిధులు వస్తున్నారని చెప్పి శుభ్రం చేసినట్లు కనబడతా ఉంది. కానీ లోపల మగవారు యూజ్ చేస్తున్నట్లు ఆనవాళ్ళు కనబడతా ఉన్నాయి. మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పాం. అది మహిళలకి, వారికి చేంజింగ్ రూమ్గా ఇచ్చినప్పుడు మహిళలే వాడాలి. కాని పరిస్థితులు ఎవరైనా మగవాళ్ళు వాడితే మోమాటాలు పోవాల్సిన అవసరం లేదు, తక్షణమే చెప్పండి, దాని మీద చర్యలు తీసుకుందాం అని కూడా చెప్పడం జరిగింది. అలాగే వినాయక చవితి నిమజ్జనాలను కూడా ఇంకొక 2 డేస్ ఎక్స్టెండ్ చేసుకోమని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. ఫ్లడ్ లెవెల్ చాలా తీవ్రంగా ఉంది. నిన్ననే 2 పడిపోతే ఒకరు కొట్టుకుపోవడం, ఒకరు రక్షించడం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్లడ్ లెవెల్స్ని దృష్టిలో పెట్టుకొని సెకండ్ వార్నింగ్లో ఉంది గోదావరి. దృష్టిలో పెట్టుకొని నిమజ్జనాన్ని కూడా ఒక 2 రోజులు ఎక్స్టెండ్ చేసుకోవాలని నగర ప్రజలు ఏదైతే వినాయక ఈ విగ్రహాలని ఏర్పరచుకున్న వారందరినీ కోరుతా ఉన్నాం. 1-2 రోజులు మీరందరూ కూడా సహకరిస్తే తర్వాత మనం అందరూ ఆ నిమజ్జన కార్యక్రమం చేసుకోవచ్చు అని కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు. భారత ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ రోమింగ్ వైఫై ప్రారంభించిందని బిఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివెల రాజు తెలిపారు. ఇందులో రిజిస్టర్డ్ అయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడ బిఎస్ఎన్ఎల్ వైఫైతో కనెక్ట్ కావచ్చని ఆయన తెలిపారు. జిల్లాలో వైఫై రోమింగ్ ప్రారంభించిన సందర్భంగా స్థానిక గోకవరం బస్టాండ్లోని నన్నయ్య సంచార్ భవన్లో బుధవారం ఉదయం బిజినెస్ డెవలప్మెంట్, విస్తరణ అంశాలకు సంబంధించి ఆయన సమావేశం నిర్వహించారు. డీజీఎంలు నాగరాజు, సత్యనారాయణ, మార్కెటింగ్ ఏజీఎం శ్రీనివాస్, మార్కెటింగ్ ఎస్డీఈ కృష్ణారావు, ఎంజీఎంలు శారదాదేవి, శైలజ, జయశ్రీ, పిఆర్ఓ వాసు ఇంకా పలువురు అధికారులు, డిఎస్ఏలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివెల రాజు మాట్లాడారు. ఇప్పటికే కనెక్షన్లు ఉన్న వాళ్ళు రోమింగ్ వైఫైలో రిజిస్టర్డ్ కావాలని, దేశంలో ఎక్కడైనా బిఎస్ఎన్ఎల్ వైఫైతో కనెక్ట్ అయ్యే అవకాశం పొందాలని సూచించారు. శుభోదయం అండి. ఈరోజు ఈ ప్రత్యేక బిజినెస్ డెవలప్మెంట్ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీని ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే మన ఎఫ్టిటిహెచ్ ఫైబర్ టు హోమ్ నెట్వర్క్ని బాగా విస్తరించి వాటి ద్వారా రాబోయే కొత్త సర్వీసులన్నీ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నామండి. దీంట్లో ఎక్కువ భాగము కొత్తగా
ఎంటర్ప్రెన్యూర్స్ని జాయిన్ చేసుకోవడానికి, అలాగే ఉన్న ఎంటర్ప్రెన్యూర్స్ని ఇంకా ఎంకరేజ్ చేసి ఎక్కువ బిజినెస్ చేయడానికి, ఈ ప్రోత్సహించడానికి ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. ఈ మీటింగ్లో ఎఫ్డిఎస్ నెట్వర్క్ గ్రోత్ గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది మీటింగ్ ద్వారా. అలాగే ఎఫ్డిఎస్ ద్వారా రాబోయే సర్వీస్ ఏంటంటే కొత్తగా వైఫై రోమింగ్ సర్వీస్ బిఎస్ఎన్ఎల్లోనే ప్రత్యేకంగా ఈ వైఫై రోమింగ్ సర్వీస్ ఇస్తున్నాము. ఈ వైఫై రోమింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఎఫ్డిఎస్ కనెక్షన్లో కూడా 2 అకౌంట్లు క్రియేట్ చేసి ఒకటి పబ్లిక్కి ఒకటి ప్రైవేట్కి ఉపయోగించి వాటి ద్వారా ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ వైఫై సర్వీస్ని వారికి అందుబాటులో ఉంచే విధంగా ఈ వైఫై రోమింగ్ సర్వీసు తేవడం జరుగుతుందండి. దాంట్లో అది కూడా ముఖ్యంగా ఈ మీటింగ్లో చర్చ చేయడం జరుగుతుంది. ప్రతి ఉన్న మన బిఎస్ఎన్ఎల్ రాజమండ్రి బిఎస్ ఏరియాలో ఉన్న 19,957 కనెక్షన్లు కూడా త్వరలోనే వైఫై ఎనేబుల్ చేసి రోమింగ్ ఫెసిలిటీ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ నెలలోనే అవి కంప్లీట్ చేయాలని మాకు అధికారులందరికీ ఆదేశించడం జరిగింది. అవి దాని ద్వారా ప్రజలు కూడా బాగా ఈ వైఫై రోమింగ్ ఫెసిలిటీ తీసుకుని బిఎస్ఎన్ఎల్ మొబైల్ సిగ్నల్ ఎక్కడైతే లేదు అక్కడ కూడా ఈ బిఎస్ఎన్ఎల్ వైఫై ఉంటుంది. ఎందుకంటే ఫైబర్ టు హోమ్ కనెక్షన్ ప్రతి విలేజ్లో మేజర్ విలేజ్ అన్నింటిలోనే కవర్ చేయడం జరిగింది. ఇంకా కన్కవర్డ్ విలేజ్ ఏమైనా ఉంటే కూడా అవి కూడా మేము ప్లాన్ పథకం ప్రకారము మోర్ దాన్ 5,000 పాపులేషన్ ఉన్న విలేజ్ అన్ని కూడా కవర్ చేసే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టి ఈ మీటింగ్ ద్వారా అందరికీ కూడా ఈ టిప్స్ మన ఎంటర్ప్రైనర్స్ అందరూ ప్రైవేట్ ఎంటర్ప్రైనర్స్ అందరికీ కూడా ఈ మీటింగ్ ద్వారా చెప్పి ఎక్కువ మొబైలిటీస్ పెట్టించి ఎక్కువ కనెక్షన్లు ప్రైవేట్ హోమ్ కనెక్షన్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. మనకు టార్గెట్ ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల్లో మేము 2 లక్షల కనెక్షన్లు ఇవ్వాలనేది టార్గెట్గా ఉంది బిఎస్ఎన్ఎల్ రాజమండ్రి బిజినెస్ ఏరియాకి. అలాగే ఇండియాలో అయితే చాలా ఎక్కువ కనెక్షన్లు కోట్ల మీదే ఉంటుంది టార్గెట్. కాబట్టి ఈ వైఫై సర్వీసు ద్వారా అన్ని సర్వీసులు కూడా అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా బాగా జరుగుతాయి, స్పీడ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ బిఎస్ఎన్ఎల్ రాజమండ్రి బిజినెస్ ఏరియా ఉన్న ప్రజలందరూ కూడా ఈ సర్వీస్లు ఉపయోగించుకుని మాకు బిఎస్ఎన్ఎల్ ప్రోత్సహించాలని కోరుతున్నాము. అలాగే ఒకసారి వైఫై సర్వీస్ తీసుకుంటే ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా వారు వైఫై ఫెసిలిటీ పొందే అవకాశం ఉంది. వాళ్ళ అకౌంట్లోనే ఛార్జ్ అవుతుంది. ఎవరి దగ్గర అయితే వాడుకుంటున్నారో వాళ్ళకి ఏం అకౌంట్లో ఛార్జ్ అవుతుంది. వాళ్ళ అకౌంట్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో ఆ అకౌంట్లో ఛార్జ్ అవుతుంది. కాబట్టి ఎవరికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. కాబట్టి అందరూ కూడా ప్రస్తుతం ఉన్న ఎఫ్డిఎస్ కస్టమర్స్ కూడా అందరూ కూడా వాళ్ళ కన్సెంట్ ఈ సర్వీస్ కన్సెంట్ కానీ సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళు కూడా ఉపయోగపడతారు, అందరికీ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సభాముఖం ద్వారా ప్రజలందరినీ అభ్యర్థిస్తూ ఏంటంటే అందరూ కూడా వైఫై సర్వీస్ తీసుకోండి, ఎఫ్డిఎస్ కనెక్షన్ తీసుకోండి. అన్ని ఓటీటీ కూడా త్వరలోనే ఓటీటీ సర్వీస్ కూడా పెంచడం జరుగుతుంది. అలాగే టీవీ కూడా మన బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లో ఎఫ్డిఎస్ నెట్వర్క్ టీవీ కూడా ఒకసారి ప్రయత్నం చేస్తాము. ఇంకా మంచి టెక్నాలజీతో ముందుకు రావాలనే ఉద్దేశంతో అది తీసుకొస్తాం. అది కూడా టీవీ కూడా వస్తుంది. మిగతా ఆపరేటర్స్ ఇచ్చినట్టుగా మేము కూడా టీవీ సర్వీసు అలాగే ఓటీటీ సర్వీస్ కూడా ఇస్తాము. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి దీనికి ప్రోత్సహించాలని ప్రత్యేకంగా కోరుతున్నాం. 5G ఎప్పుడు నుంచి అందుబాటులో పూర్తి స్థాయిలో తీసుకొస్తాం? 5G నెక్స్ట్ ఇయర్ వస్తుందండి. అంతా 4G ఆల్రెడీ మేము లాంచ్ చేసాము. మొత్తం మన ఈ జిల్లాలో అంటే బిజినెస్ ఏరియాలో 810 BTS వస్తాయి, కంప్లీట్ అవుతాయి. డబుల్ అవుతుంది నెట్వర్క్. యాక్చువల్గా ఒక గత 20 సంవత్సరాల నెట్వర్క్ కన్నా డబుల్ నెట్వర్క్ అవుతుంది సంవత్సరం. కాబట్టి దాంతోపాటుగా 4G అయిన వెంటనే ఒక 6 months టైంలో డిఫరెంట్గా 5G కూడా లాంచ్ చేస్తాము. అలాగే 6G కూడా ట్రయల్స్ అంటే రీసెర్చ్ జరుగుతుంది. మన ఇండియానే దానికి ముందు ముఖ్య పాత్ర వహిస్తుంది 6G టెక్నాలజీలో. అలాగే 4G కూడా ఇది స్వదేశీ విజ్ఞానంతో తయారు చేయడం టెక్నాలజీ. కాబట్టి మన టెక్నాలజీ దానివల్ల ఫారిన్ కరెన్సీ కూడా మన సేవ్ అవుతుంది దేశానికి. కాబట్టి టెక్నాలజీలో కూడా టెక్నికల్ ఫీచర్స్ కూడా ఉన్న టెక్నాలజీ కన్నా అంటే ఫారిన్ టెక్నాలజీ కన్నా 10 times మనకి కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. కాల్ హ్యాండ్లింగ్ కెపాసిటీ పెరుగుతుంది. కాబట్టి మన స్వదేశీ విజ్ఞానం మిగతా విజ్ఞానాల కన్నా చాలా ముందంజలో ఉందని చెప్పడానికి చాలా గర్విస్తున్నాము. సిగ్నల్ వీక్గా ఉందని చెప్పేసి సిటీ పరిధిలోనే సిగ్నల్ వీక్ అని చెప్పేసి ప్రజలు లేదని చెప్పేసి అనుకుంటున్నారు. సిగ్నల్ కోసమే ఈ వైఫై రోమింగ్ పెడతామండి ఇప్పుడు. ఎందుకంటే హాట్స్పాట్స్ పెడతాము. అవి వైఫై యూజ్ చేసుకోవచ్చు. మీరు బిఎస్ఎన్ఎల్ మొబైల్ లేకపోయినా ఏ మొబైల్ లేకపోయినా మీకు వైఫై ద్వారా మీరు సర్వీస్ పొందొచ్చు. ఎక్కువ స్పీడ్ వస్తుంది. ఛార్జెస్ పెంచారు కాబట్టి మేము అదే ఛార్జెస్ కంటిన్యూ చేస్తాం. ఛార్జీలు అయితే మార్చట్లేదు, అదే ఛార్జీలు ఉంటాయి. ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం మీద సర్వీస్ బాధ్యత ఉంటుంది. కాబట్టి కస్టమర్స్కి ఇవ్వాలనేది మేము పెంచడం జరగదు. ఉన్న రిసోర్స్ తోటి మేము మేనేజ్ చేసుకుంటూ
మా ఖర్చులు తగ్గించుకొని బిఎస్ఎల్ ఖర్చులు తగ్గించి ఎక్కువ సర్వీస్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం చెప్పడానికి చాలా ఆనందపడుతున్నాం. ప్రతి వై స్పాట్స్ పెడుతున్నాం కొత్తగా. ఇవి వైఫై ఎఫ్టిటీస్ కనెక్షన్ అన్నీ అయిన తర్వాత దాంట్లో వైఫై సరిగ్గా ఎనేబుల్ చేసిన తర్వాత ఎక్కడైతే అవసరం ఉంటే అక్కడ పెడతాం. హాట్స్పాట్ అవసరం ఉండదు, ఎక్కువ హాట్స్పాట్స్ పెడతాం. ఎందుకంటే హాట్స్పాట్ పెట్టాం కానీ అవి టెక్నాలజీ లిమిట్ ఉండడం, దానికి మెయింటెనెన్స్ ప్రాబ్లం వచ్చిన వల్ల ఆఫీస్ యాక్చువల్ ఉంది. ఇంతకుముందు అయితే ఆల్మోస్ట్ 1300 వైఫై హాట్స్పాట్స్ పెట్టాం. ట్రాన్స్పోర్ట్ టూరిస్ట్ స్పాట్స్ ఏరియాస్ గోపురం బస్ స్టాండ్ కావచ్చు, లేకపోతే కోటిపల్లి బస్ స్టాండ్, కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఇలాంటి మెయిన్ పబ్లిక్ ఏరియాస్లో ఆల్మోస్ట్ ఏంటంటే పైన 4G అని కనబడుతుంది కానీ డౌన్లోడ్ అవ్వట్లేదు సార్. ఇమేజ్ కూడా ఈవెన్ ఒక 2 MB ఇమేజ్ కూడా డౌన్లోడ్ అవ్వట్లేదు. అదే ఈరోజు ఈ సమావేశంలో డిస్కస్ చేసింది అది ఏమేమి మనం చేయబోతున్నాము, ఎంత బ్యాండ్విడ్త్ ఎంత పెంచడానికి ఎంత ట్రై చేయాలనేది ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని కుట్రపూరితంగా కేంద్ర ప్రభుత్వం విభేదాలు సృష్టించడానికి ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చారని, వర్గీకరణ ఆపేంత వరకు తాము ఉద్యమిస్తూ ఉంటామని, వెంటనే సుప్రీంకోర్టు తీర్పును ఉపసంహరించుకోవాలని ఇసుకపట్ల రాంబాబు, మరి బాబ్జీ, తాళ్ళూరి విజయకుమార్ స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కులాల మధ్య విభేదాలు సృష్టిస్తూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మతోన్మాద వ్యతిరేక విధానాలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ చిరంజీవి, తాళ్ళూరి బాబు, రాజేంద్ర ప్రసాద్, నక్కా వెంకటరత్నరాజు, జార్జి ఆంటోనీ, పట్నాల విజయ్ కుమార్, ముల్లా మాధవ్, కంబాలపేట బాబీ, కోనల లాజర్, బిఎస్ఎన్ఎల్ సుబ్బారావు, సాకా సురేష్, సుందరపల్లి అనిల్, జి అనిల్ కుమార్, కె సూరిబాబు, గారె అప్పారావు, ఠాగూర్, ఉల్లం రవి, జి త్రినాథ్, డి రాజా, బి విజయ్, ఏనుగుపల్లి రామకృష్ణ, ఎర్ర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 1వ తారీఖుని ఈ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం భారతదేశంలో 40 కోట్ల ప్రజలకు వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 341కు వ్యతిరేకం. అదేవిధంగా 5 జడ్జిలు జస్టిస్ చెన్నై వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో వర్గీకరణకి కోర్టులకు కానీ లేకపోతే దేనికి హక్కు లేదు, వర్గీకరణ చేయాలంటే ప్రధానమంత్రి గారిని పార్లమెంట్లో యాక్ట్ అవ్వాలని క్లియర్గా చెప్పినప్పటికీ ఒక 7 జడ్జిలతో దుర్దేశంగా కావాలని ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేయాలనే ఉద్దేశంతో ఒక తీర్పును రాయించుకున్నట్లు భారతదేశ ఎస్సీ ఎస్టీ ప్రజలందరూ కలిసి పూర్తిగా నమ్ముతున్నాము. దీని వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా ఉద్యమం జరగడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఉన్న అందరు నాయకత్వంతో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయాల్లో, మండల కార్యాలయాల్లో నిరసన తెలియజేయాలని ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆ పిలుపు మేరకు ఈరోజు ఇక్కడి నుంచి మేము గోకవరం బస్ స్టాండ్ నుంచి కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పుని సుప్రీంకోర్టు తిరిగి సుమోటుగా వెనక్కి తీసుకుని యథావిధిగా వర్గీకరణ విషయం పార్లమెంట్ కానీ 341 ఆర్టికల్లో అమెండ్ చేస్తే కానీ చేయకూడదు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పును అంటే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీని స్టార్ట్ చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణకు ఆంధ్రప్రదేశ్లో మాలలే వ్యతిరేకమనే ఒక దురాభిప్రాయం మరి ప్రజల్లో తీసుకొచ్చింది ఈ గవర్నమెంట్లు. కానీ ఎప్పుడైతే ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో ఈ జడ్జిమెంట్ని మరి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సో ఈ యొక్క రిజర్వేషన్లకు వ్యతిరేకం ఒక మాలలే కాదు, భారతదేశంలో ఎవరైతే రిజర్వేషన్ అనుభవిస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకమైన విషయాన్ని గుర్తు చేస్తూ భారతదేశ వ్యాప్తంగా జరిగిన బంద్ తర్వాత ఈరోజు ఢిల్లీలో మరి ఢిల్లీ ముట్టడి పిలుపునివ్వడం జరిగింది. దానికి అనుసంధానంగా భారతదేశంలో ఉన్నటువంటి కలెక్టరేట్లన్నింటినీ కూడా ముట్టడిచ్చి ఈ అనుసంఘీకరంగా ఈ యొక్క ర్యాలీని చేయడం జరుగుతుంది. ఈ భారతదేశంలో ఇప్పటి వరకు కూడా ఈ మాలలే వ్యతిరేకం ఈ యొక్క వర్గీకరణ అనే విషయాన్ని కాదని రుజువు చేస్తూ భారతదేశంలో ఎవరైతే రిజర్వేషన్లు అనిపిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ రిజర్వేషన్లు వర్గీకరించడం తప్పని అభిప్రాయానికి వచ్చడం జరిగింది. దీన్ని గుర్తించి ప్రభుత్వాలు ఎప్పటికైనా ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ విషయాన్ని రద్దు చేసి మరి యథాతథంగా రిజర్వేషన్ ఉంచాలని, రిజర్వేషన్ పూర్తిని దెబ్బతీయకూడదని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజున రెండో ఉద్యమంగా చేస్తున్న ఈ కలెక్టరేట్లకి వినతిపత్రం ఇచ్చేది సంఘీభావంగా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న అతిపెద్ద ర్యాలీకి సంఘీభావంగా జరుగుతున్న ఈ రాజమండ్రి ఉద్యమానికి అన్ని పేటల్లో ఉన్న యువకులు కూడా రావాలని కోరుచున్నాం. ఎందుకంటే ఇది ఒక ఇంటి సమస్య కాదు, ప్రతి ఒక్కరి యొక్క విద్య ఉపాధి మీద ఆధారపడింది కాబట్టి తొలి ఉద్యమంలో చేసిన వాళ్ళగా మేము కూడా పాల్గొంటున్నాం. చాలామంది యువతకి తెలియదు కాబట్టి తెలియజేయాలనే ఉద్దేశంతో నడుస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిగలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న మాలల కన్నా మాదిగలు ఎక్కువ ఉద్యమిస్తున్నారు ఎస్సీ వర్గీకరణ వద్దని. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ మాలలు కూడా గ్రహించి మాతో కలిసి రావాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పీఎంపీ అసోసియేషన్ తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు ఎం నాగేశ్వరరావు అధ్యక్షతన మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ నందు క్యాన్సర్పై అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకరరావు జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. క్యాన్సర్పై ప్రజలకు అవగాహన కల్పించడానికి రాష్ట్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి మండలంలో పీఎంపీ సభ్యులు క్యాన్సర్ నియంత్రణకు కృషి చేయాలని తెలిపారు. ఈ ర్యాలీ ప్రెస్ క్లబ్ నుండి మొదలై దేవీ చౌక్ మీదుగా సాగింది. ముందుగా జరిగిన సమావేశంలో రాజమండ్రికి చెందిన డెల్టా హాస్పిటల్ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ సుమంత్ హాజరై మాట్లాడారు. నేటి సమాజంలో జీవనశైలిలో మార్పులు, పర్యావరణ కాలుష్యం, మద్యపానం, ధూమపానం వంటి అలవాట్ల వల్ల ఎక్కువగా క్యాన్సర్కు గురవుతున్నారని, క్యాన్సర్ను తొలి దశలో గుర్తిస్తే చికిత్స సులభమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, జిల్లా కోశాధికారి పి చున్ని, పశ్చిమ గోదావరి జిల్లా కోశాధికారి ఎం జితేంద్ర, మండల కార్యదర్శి వై పవన్ కుమార్, కోశాధికారి డి నాగార్జున, కోరుకొండ మండల అధ్యక్షుడు కుంచ వినోద్, కార్యదర్శి ఎస్ భాస్కర్, కోశాధికారి బిహెచ్ శివకుమార్, మాజీ కోశాధికారి జి లాజర్తో పాటుగా కేవీఎస్ విద్యా సంస్థల విద్యార్థులు సభ్యులు హాజరయ్యారు. అసోసియేషన్ తరపున 5,000 రూపాయలు గోకవరం ప్రెస్ క్లబ్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు రాజు, ప్రధాన కార్యదర్శి శివ మీడియా మిత్రులకు సహకారం అందించారు. అనంతరం వైద్యులను సభ్యులను సత్కరించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున క్యాన్సర్ మహమ్మారి ఎంత ఉధృతంగా విజృంభిస్తుందో మీ అందరికీ తెలుసున్నటువంటి విషయమే. దీని పట్ల అవగాహన కల్పించడం కోసం కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోకవరం మండల యూనిట్ ఆధ్వర్యంలో ఈ రోజున క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది. ఎందుకంటే క్యాన్సర్ ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో సంవత్సరానికి 70 నుంచి 90 వేల మందికి క్యాన్సర్ సోకుతుంటే సంవత్సరానికి 50 వేల మంది క్యాన్సర్తో చనిపోతున్నారు. ఇది సాధారణమైనటువంటి విషయం కాదు. ఇప్పటికే మనం అధిక రక్తపోటు, మధుమేహంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రతి కుటుంబంలోనూ కూడా 4 సభ్యులుంటే 2కి మధుమేహం, అధిక రక్తపోటు ఉంటుంది. ఇక ముందు రాబోయే 2 సంవత్సరాలలో ప్రతి కుటుంబంలోనూ కూడా 1-2 క్యాన్సర్ పేషెంట్లు ఉండేటువంటి అవకాశం ఉంది. దీనికి కారణం మనమే చేతులారా చేసుకుంటున్నటువంటి స్వయం కృతాపరాధం. ఏమంటే ఈ క్యాన్సర్ అనేది 8% మాత్రమే జన్యుపరంగా వస్తుంది, 12% వైరస్ల కారణంగా వస్తుంది, మిగిలిన 80% కూడా పర్యావరణ కాలుష్యం, మన జీవన శైలి మార్పుల వల్ల వస్తుంది. మన జీవన శైలిని ఇప్పటికైనా మార్చుకోవాలి. ఆహార పదార్థాలు మంచివి తీసుకోవాలి. మరీ ముఖ్యంగా ప్లాస్టిక్ వినియోగం చాలా అధికమైపోతుంది. ప్లాస్టిక్లో కాఫీ దగ్గర నుంచి, టీ దగ్గర నుంచి వేడివేడి పదార్థాలు ఏవైతే ప్లాస్టిక్ సంచుల్లో పోస్తున్నారో తద్వారా ప్లాస్టిక్ పార్టికల్స్ చాలా వేగంగా ఆ ద్రవ పదార్థాల్లో కలిసి అవి మన శరీరంలోకి వెళ్ళి కార్సినోజెన్స్గా మారి రకరకాలైనటువంటి క్యాన్సర్ రావడానికి ఆస్కారం ఉంటుంది. మన రాష్ట్రంలో ముఖ్యంగా స్త్రీలలో రొమ్ముకు సంబంధించినటువంటి క్యాన్సరు, అలాగే స్త్రీ గర్భాశయ ముఖద్వారానికి సంబంధించినటువంటి క్యాన్సరు, పురుషులలో కూడా బ్రెస్ట్ క్యాన్సరు, అలాగే థైరాయిడ్ క్యాన్సరు, ప్రోస్టేట్ క్యాన్సరు, ముఖ్యంగా లంగ్ క్యాన్సరు. లంగ్ క్యాన్సర్ విషయంలో కూడా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మనం కాలుస్తున్నటువంటి సిగరెట్లు, ఎవరికైతే స్మోకింగ్ అలవాటు ఉందో ఆ స్మోకింగ్ అలవాటు ఇప్పటి నుంచి మానేయవలసినటువంటి అవసరం ఉంది. స్మోకింగ్ కాలుస్తున్నటువంటి వాళ్ళకే కాకుండా స్మోకింగ్ కాల్చి వదిలిపెట్టినటువంటి పొగ పీల్చినటువంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళకు కూడా క్యాన్సర్ రావడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని పాసివ్ స్మోకింగ్ అంటారు. కాబట్టి మనకు తెలుసుండి కూడా అదేవిధంగా ఆల్కహాల్, ఎక్కువగా మనం నూనె పదార్థాలు తీసుకోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఏమాత్రం కదలనేటువంటి జీవన శైలికి మనం అలవాటు పడిపోయాం. ఈ అన్ని మార్పులు తీసుకుంటే కానీ క్యాన్సర్ని అరికట్టడం సాధ్యం కాదు. క్యాన్సర్ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగానే చాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ రోజున మనం వరదలు చూసాం. ఈ వరదలకు కూడా కారణం ఏంటంటే పర్యావరణ కాలుష్యం. పర్యావరణ కాలుష్యాన్ని మనం పెంచుకుంటూ పోతున్నట్టయితే మరి ప్రకృతి తను ఏదైతే మనకు ప్రసాదించిందో దాన్ని మరలా తనలోకి తీసుకుంటుంది తప్ప మ్యాన్ మేడ్ చేసినటువంటి వస్తువులు ఏవి ప్రకృతి తీసుకోదు. ఈ ప్లాస్టిక్ అనేది మ్యాన్ మేడ్. మనం తయారు చేసిన ప్రకృతి ఎందుకు తీసుకుంటుంది? మనం మొహం కడుక్కునేది బ్రష్ ప్లాస్టిక్, అదే పందుపొలతో మనం మొహం కడుక్కున్నప్పుడు అది భూమిలోకి ఇంకిపోవడం అనేది జరుగుతుంది. ఇట్లాంటి అనేకమైనటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు, చెట్లు నరకకుండా ఉండడం, ఆక్సిజన్ తగ్గిపోతుంది. రేపటి నుంచి పెట్రోల్ బంకులు ఎలాగున్నాయో అలాగే ఆక్సిజన్ బంకులు పెట్టుకుని మనం తిరగవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మన భావి పౌరులకు మంచి ఆరోగ్యం అందించాలి కనీసం అంటే కనుక క్యాన్సర్ పట్ల అవగాహన ప్రతి ఒక్కళ్ళు కలిగించుకోవాలి. ఈరోజు గోకవరం మండల యూనిట్ తరపున ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ క్యాన్సర్ అవేర్నెస్ ర్యాలీలో ఏ స్కూల్ అండి
కేవీఎస్ఎన్ స్కూల్ నుంచి చాలామంది బాలబాలికలు వచ్చి పార్టిసిపేట్ జరిగింది. అలాగే గోకవరానికి సంబంధించినటువంటి జర్నలిస్టులు అందరూ కూడా మీడియా అంతా కూడా మాకు బాగా సహకరిస్తుంది. ముఖ్యంగా మీడియా వల్లనే ఇది ప్రజల్లోకి బాగా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కల్పించుకోవాలి, అందరికీ కల్పించాలి. భావి భారతదేశాన్ని క్యాన్సర్ బారిన పడకుండా కొంతమైనా రక్షించడానికి ప్రయత్నం చేయవలసిందిగా కోరుతూ ర్యాలీని ప్రారంభిస్తారు. ఇవాళ ముఖ్య కార్యక్రమం ఏంటంటే పిఎంపీలకు ఫస్ట్ అవగాహన, అంటే పేషెంట్ వీళ్ళ దగ్గరికి వస్తారు కదా ఫస్ట్, అది ముఖ్యంగా వీళ్ళకి చేసిన సూచనలు ఏంటి, అది అలాగే ఏ విధంగా ట్రీట్మెంట్. మా అసోసియేషన్ తరఫున కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా డెల్టా హాస్పిటల్ నుంచి ఆంకాలజిస్ట్ డాక్టర్ సుమంత్ గారు వచ్చి క్యాన్సర్ ఏ రకాలైనటువంటి క్యాన్సర్లు ఏ విధంగా వస్తాయి, వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, సంప్రదించవలసినటువంటి విషయాలు, ఇవన్నిటి పట్ల కూడా అవగాహన కల్పించారు. ఈ అవగాహనతో ఏదైనా సరే ప్రజలకి ఈ రకమైన క్యాన్సర్కి సంబంధించినటువంటి ఎటువంటి లక్షణాలు ఉన్నా ఇమీడియట్గా స్పందించి ప్రజలకు అవగాహన కల్పించడం. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మంగళవారం సాయంత్రం నాటికి బ్యారేజ్ వద్ద 10 లక్షల క్యూసెక్ల దాటి అవకాశం గోదావరి నదికి బుధవారం ఉదయం 12 గంటల నుండి 13 లక్షల క్యూసెక్ల నీరు చేరే అవకాశం. గణేష్ నిమజ్జనంకు ఏర్పాట్లు పూర్తి చేశాం. వరద ఉధృతి నేపథ్యంలో గణేష్ నిమజ్జనం సాధారణ పౌరుల్ని అనుమతించాం. ఘాట్ల వద్ద ఉన్న జిల్లా యంత్రాంగంకు విగ్రహాలు అందజేయాలి. వాతావరణ శాఖ హెచ్చరికల గోదావరికి వరద హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ముంపు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జిల్లా యంత్రాంగానికి పూర్తి స్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విజ్ఞప్తి చేశారు. మన సెక్యూరిటీని సెక్యూరిటీ పారిపోయాట పిల్లలు వస్తున్నాయట. అది కడతారు కదా మనకి, అదొకసారి అడుగు.
వెళ్దామా? పక్కన ఇది పాయింట్, హారతి పాయింట్ అనమాట. ఈరోజు మనం ధవళేశ్వరంలో అరౌండ్ 7 o'clockకి ఫస్ట్ వార్నింగ్ ఇష్యూ చేసాం. ఇప్పుడు మనం చూసుకుంటే భద్రాచలంలో కూడా సెకండ్ వార్నింగ్ దాటి వాటర్ అనేది ప్రవహించడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 48 feet వరకు భద్రాచలం డ్యామ్లో వాటర్ ఉంది. సో మన ప్లానింగ్ ఏంటంటే రేపటి ఇదే టైంకి, అంటే రేపు ఈవినింగ్ కల్లా మనం సెకండ్ వార్నింగ్ యాక్టివేట్ చేస్తూ ఆల్మోస్ట్ 14 lakhs cusecs వరకు వాటర్ రిలీజ్ చేస్తాము అని అనుకుంటున్నాం. సో దానివల్ల చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ గోదావరి గట్ల వెంబడి అంతటి కూడా మనకి ప్రవాహం ఉధృతంగా ఉంటుంది. దానివల్ల మనము చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ కూడా అలానే టెంపుల్స్ వీళ్ళందరూ కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా నదీ పరివార ప్రాంతంలోకి రావద్దు అని. అలానే లంకా గ్రామాలన్నీ కూడా మనం షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంకా మనకి నైట్ ఛత్తీస్గఢ్ అండ్ అప్లాండ్ ఏరియాస్లో ఇంకా కానీ రెయిన్ కానీ ఇంకా ఎక్కువ పడితే మరింత ఇన్ఫ్లోస్ కూడా రిసీవ్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంది. సో మీడియా ద్వారా అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇంకొక 24 hours మనకి చాలా ఉధృతంగా గోదావరి ప్రవాహం ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా నదిలోకి రావద్దు. అలానే మనకి వినాయక నిమజ్జనాలు కూడా చేస్తున్నారు. ఈ 2 రోజులు ఈ వినాయక నిమజ్జనం పోస్ట్పోన్ చేసుకుంటే చాలా మంచిది. సో ఎవరైతే అది చేయడానికి కార్యక్రమానికి వెళ్తారో వాళ్ళు చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఈ ప్రవాహం దృష్ట్యా అనుకోని ప్రమాదాలు ఏమీ రాకుండా ఉండడానికి అందరూ కూడా అది పోస్ట్పోన్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరి వరదల నేపథ్యంలో గణేష్ నిమజ్జనాలు 2 రోజుల ఆలస్యం. కాలుష్య రహిత కార్యక్రమాల నిర్వహణపై మరింత దృష్టి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఎస్పీ వర్గీకరణ ఆపేంత వరకు తాము ఉద్యమిస్తాం. జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేద్దాం. గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశాం. కలెక్టర్ వి ప్రశాంత్ విజ్ఞప్తి చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.